దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వల్ల ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వమును నొందును. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో మనము ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయం కలిగి ఉండాలని దేవుడు నేడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టివారు ఆశీర్వాదం పొందుతారని, తన రక్షకుడిని దేవుని వల్ల నీతిమత్వం పొందుతారని, ఆయన ఆశ్రయించువారు, ఆయన సన్నిధికి వెతుకువారు ఇలాగా ఉంటారని దేవుడు వాక్యము సెలవిస్తున్నారు. సమస్తము దేవుని కనుక, ఈ భూమి లోకంలో నివాసులు యెహోవాయే కనుక, అందరూ కూడా సమస్తము ఈ సముద్రముల మీదకి పునాది వేసింది ఆయనే, ప్రవాహ జలముల మీద స్థిరపరిచింది ఆయనే, సమస్తాన్ని సృష్టించింది ఆయన. మన సృష్టికర్తకు మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న విధంగానే మనం జీవించాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడుగు నా తండ్రి, జీవం గల దేవ మీకు వందనాలు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా తండ్రి, ఆశ్చర్యకరుడగు తండ్రి, వందనాలు ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. జీవాధిపతి మీకే స్తోత్రాలనైనా, జీవం గల తండ్రి స్తోత్రాలనైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న తండ్రి స్తోత్రాలు. మీ కోపం క్షణం మాత్రముండు, మీ దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. వందనాలు. నేడు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎదుర్కోలేని గొప్ప భాగ్యాన్ని అయ్యా, బలహీన స్థితిలో ఉన్న మమ్మల్ని అయ్యా, అల్పులమైన స్వల్పులమైన ఎన్నికలేంటి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఎన్నికలేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానంటే ఎన్నికైన వారిని సిగ్గునందు పరచుటకే కదా ప్రభా. వందనాలు. మరి నీ చిత్త ప్రకారం మేము బ్రతుకున్నట్లు, నీకు మహిమకరంగా, నీకు ఘనతకరంగా తండ్రి, నిన్ను హెచ్చించే వారంగా మేము బ్రతుకున్నట్లు దీవించు తండ్రి. వందనాలు ప్రభా. మా కన్న తండ్రి మీకు వందనాలు. మాకు కాదు, కేవలం నీ నామానికి మాత్రమే మహిమ కలిగిన కాక తండ్రి. అన్ని నామముల కంటే పైనామం కలిగిన గొప్ప దేవ, దయతో నా పాపాన్ని, నా దోషాన్ని, నా అతిక్రమం క్షమించి మా ప్రార్థన ఆలకించునైనా. ప్రతి ఉదయం నీ కృపను ప్రభా, ప్రతి రాత్రి నీ విశ్వాసతను స్తుతించుట మంచిదని వాక్యం సెలవిస్తున్నది తండ్రి. ఉదయకాల నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినమంతా నీ కృప చేత మమ్మల్ని నడిపించు తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగోనైనా ప్రభా అయ్యా, మరి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ పరిచర్ని మీరు దీవించండి. దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క సంఘాన్ని, పరిచర్యను మీరు కాపాడు తండ్రి. నేడు నా భారతదేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు, కుటుంబాలు ఉన్నాయి. దయ్యా, మీ వారి తలంతులు చొప్పున మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభా, నీ సేవకులు, సేవకురాళ్ళు, పరిచారకులు, సువార్థికులు, నీ దాసులందరినీ
బట్టి నేను స్తుతిస్తున్నాను. సకల పరిశుద్ధుల్ని మీరు దీవించండి. నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లనైనా ఈ భూమి మీద మా ద్వారా నీ బిడ్డల ద్వారా సంపూర్ణంగా నెరవేర్చుకునైనా సహాయం చేయండి. మీకు అనుగుణంగా నీ నామానికి మహిమకరంగా నీ చిత్తం చేయవారంగా ప్రభా మేము కనపడినట్లు మమ్మల్ని బలపరచునైనా మా ఆత్మ సంబంధంగా శారీరకంగా నీ కొరకే అని బ్రతుకున్నట్లు దీవించునైనా మీకే స్తోత్రాలైనా. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి, సఖ్యతనివ్వండి ప్రభా. విశ్వాసాలు మీరు కాపాడుతండి. మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని మీరు కాపాడుతండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. కలహములు, క్రోధములు, మస్తరములు మాలోంచి, మా సంఘం నుంచి, మా సమాజం నుంచి మీరు తొలగించు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. అంత మాత్రమే కాకుండా తండ్రి అయ్యా నా దేశం క్షేమం కొరకే మొరపెడుతున్నాను తండ్రి. నా భారతదేశానికి క్షేమం దయచేయండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు క్షేమం దయచేయండి. మంచి జ్ఞానం మిమ్మల్ని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా నేడు ఆపత్కాలంలో ఉంటున్న ప్రభా భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్న విజయవాడ, ఖమ్మం, ప్రకాశం జిల్లాను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మరి నా తండ్రి వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ఎంతోమంది ప్రభా ఎన్నో నష్టపోయారు. అది నీ చిత్తం నైనా. మీరు కార్యం చేస్తున్నట్టే దాని వెనుకతలో ఒక గొప్ప కారణం ఉంటుంది ప్రభా తండ్రి. మా ద్వారా మీరు ఎప్పుడు సంతాపం పొందకుండా ప్రభా మీరు సంతోషించే వారుగా నా ప్రజలు మార్చు తండ్రి. మమ్మల్ని మార్చునైనా. మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు అని రక్షణ వైపు నడిపించు తండ్రి. వాళ్ళ కఠినమైన మనసును మీరు మార్చమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఆపత్కాలంలో ఉంటున్న విజయవాడ, ఖమ్మం జిల్లాల వారికి ప్రభా సహాయం చేస్తున్నది మీరే ప్రభా. మీరే అధికారులకు ప్రేరేపించి నడిపిస్తున్న తండ్రి. ఇదిగో మీ చిత్తమును బట్టి, మీ కృపను బట్టి మీరు ఒక సహాయం చేయమని వేడుకొంచున్నానయ్యా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా దేవ యవనస్తుల క్షేమం కొరకే మొరపెడుతున్నాను. వందనాలు తండ్రి. అయ్యా వారి క్షేమం దయచేయండి. ఇదిగో ఎంతోమంది పిల్లలు కాలేజీకి, స్కూల్స్కి వెళ్తుండగా, వెళ్ళి వస్తుండగా పిల్లలకు క్షేమకరంగా వెళ్ళి రావడానికి సహాయం చేయనైనా. సహోదర భావం యువ తండ్రి మంచి ఆలోచనలు వారికి పుట్టించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అది మాత్రమే కాకుండా నా తండ్రి అయ్యా బలహీన స్థితిలో, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచునైనా. మరి నా తండ్రి ప్రభువా వినీత్ కుమార్ని, అయ్యా రామాంజులు గారిని ప్రభా, కరుణకుమారి మేడం గారిని ప్రభా బ్లడ్ ఫైల్స్ నుంచి విడుదల దయచేతండి. ఇంకనూ పక్షవాతంతో, క్యాన్సర్లతో బాధపడుతున్న ఇందిరా గారిని, రాజ్ కుమార్ గారిని ప్రభా, ఇంకా తండ్రి బీపీల, షుగర్లతో అనేక మంది బాధపడుతున్నారు నాయన. నీ చిత్తంలోని బిడ్డలు మీరు లేవనెత్తే దేవుడు, నీ కార్యం జరిగించుకోవడానికి మీరు నడిపించగల దేవుడు ప్రభా. కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు తండ్రి. అలాగే ప్రభా అయ్యా వృద్ధుల్ని, విధవరాన్ని మీరు క్షేమం దయచేయి ప్రభా. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండానట్లు, నీ ప్రేమ గల హృదయంతో ఆదరించినట్లు సహాయం చేయి తండ్రి. అయ్యా విధవరాల పక్షులు వాచ్యమాడవాడ విజయం గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. విధవరాలు ప్రభా బలహీన స్థితిలో మీరు బలపరచండి. తల్లి చేస్తున్న ఉదయం మధ్యకాల పరిచర్యను మీరు ఆశ్రయించండి. ఏకీవిస్తున్న సహోదరులు కుటుంబాలని, ఆత్మీయతలను కుటుంబాల క్షేమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వందనాలు తండ్రి. అలాగే కంటి చూపు సరిగలిగినటువంటి రాజేశ్వరమ్మ గారిని, సింహాది బ్రదర్ని, అయ్యా ప్రభా నా తల్లి గారిని, ఎన్నమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా. ఆరోగ్యాలు ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే వివాహాల విషయాల్లో ప్రభా దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్ ప్రభా, శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, అజయ్ బ్రదర్ కుటుంబాన్ని, శాంసన్ బ్రదర్ కుటుంబాన్ని ఎదుగునైనా ప్రతి ఒక్కరి క్షేమం దయచేయండి. వారి భవిష్యత్తును మీరు కట్టండి. దేవోరి సిస్టర్ కుమార్తెను, శాంతి గారి కుమారుడిని శ్రీ చేతను, అయ్యా సునీల్, చరణ్, శోభా సిస్టర్ని, ఇదిగో వాళ్ళందరినీ క్షేమం దయచేయండి. అవును సిస్టర్ చదువుని మీరు దీవించమని వేడుకొంచున్నానయ్యా. మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రయాణం చేస్తున్నారు క్షేమం దయచేయి తండ్రి. నేడు ఎంతోమంది కష్టపడుతుండగా కూలి పని చేసే వాళ్ళు, కార్మికులు, వ్యవసాయం చేస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న వారు క్షేమకరంగా నడిపించినైనా. వాళ్ళ పనిలో మీరు తోడున్నైనా. వాహనాలు నడుపుతున్నప్పుడు వాహనదారులను క్షేమం దయచేయి తండ్రి. అయ్యా కుటుంబాలు తిరిగి క్షేమకరంగా, సంతోషకరంగా, నెమ్మదిగా చేరినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నానయ్యా. వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. కాచి కాపాడే తండ్రి. చంటి బిడ్డల క్షేమం దయచేయండి ప్రభా. బిడ్డలు మంచి జ్ఞానంతో ఎదుగున్నట్లు దీవించునైనా. అయ్యా ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా
నాయన గర్భిణీ స్త్రీలు దీవించండి, బాలింతలు మీరు దీవించండి. ఆయన అయ్యా నా స్నేహితులు ప్రభా కీర్తి సహోదరి శ్రీనన్ను కుమార్తె భార్యను వాళ్ళ గర్భవతులుగా క్షేమం దయచేయండి. ఇంకను ప్రభా ఎంతోమంది ఉన్నారు, వారిని దీవించండి. అలాగే గర్భఫలం కోసం వేచిన నా సహోదరులు స్నేహితులను బట్టి కూడా మీకు వందనాలు అయినా వాళ్ళు మీ చిత్తంలో గర్భఫలం దయచేతండి. అయ్యా మమ్మల్ని తాకండి ప్రభా, నీ నామని మహింపొచ్చి బిడ్డ మాకు అనుగ్రహించో తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా ఎంతోమంది తండ్రి ప్రభా అయ్యా ఎన్నో విధాలుగా బాధపడుతుండగా, ఆదరణ లేని దిక్కు లేని వారు ఉంటుండగా వారికి మీరు దిక్కు అయినారు ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డల్ని అయ్యా మరి మీరు ఆదరిస్తున్న తండ్రి, మీకు వందనాలు. పోషిస్తున్న తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను నా తండ్రి ప్రభా నిరుద్యోగుల విషయంలో కూడా మీరు కృప చూపించమని వేడుకొంచు ప్రభా. ఇదిగోనైనా ఉదయకాల సమయం ముందు ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయండి. ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్యన, తల్లి బిడ్డల మధ్యన సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని, ఇదిగో చంద్రశేఖర్ గారిని, రమేష్ గారిని, రాంబాబు గారిని, అభిషేక్ గారిని ప్రభా, అయ్యా ప్రభా జ్యోతి గారి కుటుంబాలని ప్రభా, ప్రతి తౌలూరు కుటుంబ సభ్యుల్ని ప్రభా, అందరినీ మా ఆత్మీయ సహోదరుల కుటుంబాలకు క్షేమం దయచేయండి. ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి క్షేమం దయచేయండి. ఇదిగో ప్రభా మా ఇరుగు పొరుగు వారి వాళ్ళకి క్షేమం దయచేయండి. సమాధానం ఇవ్వమని నా సహోదరులకు కూడా క్షేమం దయచేయండి. మా స్నేహితుల కుటుంబాలను కూడా మీరు దీవించమని వేడుకొనొచ్చు. చివరిగా నన్ను, నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు క్షేమం దయచే తండ్రి. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను, అత్తగారిని, వదిన గారిని, తల్లిదండ్రుల్ని, నా అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని మీరు క్షేమం దయచేయండి ప్రభా. నా కుటుంబాల్లో మీరు శాంతిని, సమాధానం ఇవ్వతండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించి ప్రభా. నేను నా గృహ పరిపాలనలో కుటుంబ సభ్యులను బాధ్యతగా చూసుకునే విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో నాకు జ్ఞానమే తండ్రి, వివేకాన్ని అనుగ్రహించు ప్రభా. సహాయం చేయమని నీ పాసలు సమర్పిస్తూ వేడుకొంచున్నాను ఆయన. అయ్యా తండ్రి నా దోషాలు క్షమించి చురుకుగా పనిబాట్లు అన్నిట్లోనూ జ్ఞానయుక్తంగా నడుచుటకు కృప చూపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని, అయ్యా తగినంత ఆహారం నేడు మాకు దయచేయమని, మీ సన్నిధానం మా కుటుంబ సభ్యులకు తోడించమని వేడుకొనొచ్చు ప్రభా. ప్రతి పనిలో మీ జ్ఞానం చొప్పున నడిపించమని వేడుకొనొచ్చు. అయ్యా యెరూషలేము క్షేమం కొరకు కూడా మొరుపెడుతున్నాను. యెరూషలేము నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు ప్రభా. యెరూషలేము క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి, మనసులు మార్చమని వేడుకొనొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రార్థన ఆలకించి సహాయం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం ప్రభా మరి ప్రభా ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్కి అప్లై చేస్తుండగా మీ కృపలో మాకు తోడనండి ప్రభా. అన్ని విషయాలు సహాయము చేతండి. మీ సన్నిధానం మాకు తోడించునైనా. నిరుద్యోగ పరిస్థితిలో చాలా సంవత్సరాలు అయ్యా 3 సంవత్సరముల నుంచి వేచి ఉన్నాం ప్రభా. మీరే కనికరించి చూపించండి, సహాయం చేయండి. మీ చిత్తం ఏమైతే ఉన్నదో అదే జరిగించమని భారమంతా నీ మీద మోపుతూ సర్టిఫికెట్ని కోల్పోయిన ఈ స్థితిని బట్టి మీకు వందనాలు. ఏదేమైనా మీరు మాత్రమే కార్యం చేస్తారని భారం అంతా నీ మీద మోపుతూ గర్భఫల విషయంలో కూడా మీరు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.